సరే ఇప్పుడు మీరు ఈఎన్టీ సర్జన్గా ఉన్నారు. అప్పటి వాట్ కైండ్ ఆఫ్ టూల్స్ మీరు యూజ్ చేసేవాళ్ళు అండ్ ఇప్పుడు మనకి ఎంత డెవలప్ అయ్యాయి అవి? చాలా డెవలప్ అయిందమ్మా. ఇంత అంతా కాదు. అంటే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్లో జరిగినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏ మెడిసిన్లోని ఏ విభాగంలోకి ఎక్కువగా వచ్చాయి అంటే మా ఈఎన్టీ అని చెప్పుకోవచ్చు. బికాస్ ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. ఎందుకంటే కంటితో చెవితో అంటే ఎందుకంటే ప్రతిదీ సున్నితమైనదే, ఏది టచ్ చేసినా మొత్తం లైఫ్ అంతా ఇంకా డేంజర్. చెవి మధ్య చెవిలో 3 నరాలు ఉంటాయి, 3 చిన్న ఎముకలు ఉంటాయి. మధ్య చెవి ఎంత ఉంటుంది అంటే మన వేలి ఇంత పార్ట్ ఉంటుంది చిన్నగా. అంటే ఒక 4 నీటి చుక్కలు గ్లాస్ మీద వేస్తే ఎంతో ఆక్యుపై చేస్తుందో అంతకంటే ఇంకా చిన్నది ఉంటుంది మధ్య చెవి. ఆ చెవిలో మేము 3 గంటలు ఆపరేషన్ చేస్తాం. అంటే అంత మైక్రోస్కోప్తో చేస్తాం. మేము వాడే పనిముట్లు చాలా షార్ప్గా ఉంటాయి, చాలా సన్నగా ఉంటాయి. అలా అయితేనే మేము ఆపరేషన్ చేయగలుగుతాం. ఇంత మంచి పనిముట్లు తయారు చేయగలిగినటువంటి మెకానికల్ ఇంజనీర్స్ మాకు చాలా దోహదం చేస్తున్నారు, చాలా ఉపయోగం చేస్తున్నారని చెప్పుకోవాలి. అలానే మైక్రోస్కోప్ మనం చూసే ప్రతీది కూడా ఇయర్ సర్జరీ చేసేటప్పుడు 40 రెట్లు మ్యాగ్నిఫై చేసి చూస్తూ ఆపరేషన్ చేస్తాం. సో అంత మంచి మైక్రోస్కోప్లు తయారు చేయడం కూడా ఒక ఇంజనీర్స్ యొక్క మేము ఈఎన్టీ సర్జన్గా మేము ఎప్పటికీ మేము రుణపడి ఉండేది ఇంజనీర్స్కి. వాళ్ళు చేసి ఉండకపోతే ఇవాళ మేము ఈ ఆపరేషన్స్ చేయగలిగే వాళ్ళం కాదు. సక్సెస్ రేట్ అనేది కూడా ఉండేది కాదు. ఒక విషయం చెప్తానమ్మా, పుట్టుకతో మూగతనం, చెవిటితనం ఉన్న వాళ్ళకి అది రావడానికి కారణం చెవిటితనం. అయితే ఈ చెవిటితనానికి కారణం చెవి లోపల ఉన్నటువంటి నాడీ కణాలు సరిగ్గా పనిచేయలేకపోవడం. సో అది ఆ కాక్లియాని రిప్లేస్ చేసేటువంటి ఒక ఎలక్ట్రానిక్ ఇయరు ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ తయారు చేసి మాకు ఇవ్వడం వల్ల మేము దాన్ని లోపల అమర్చి పూర్తి వెనుకడి ఇచ్చి తర్వాత మాటలు కూడా తెప్పించగలుగుతున్నాం. కాక్లియర్ ఇంప్లాంట్ అంటాం. ఇది మేము ఆపరేషన్ చేస్తున్నాము, కానీ మేము వాడుతున్న ఆ పరికరాన్ని తయారు చేయడానికి ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ 30 సంవత్సరాలు కృషి చేసిన తర్వాత అది మనకి ఫైనల్గా అందుబాటులోకి వచ్చింది. ఈ 30 సంవత్సరాలు ఎటువంటి ఫలితం లేకుండానే వాళ్ళు కష్టపడి దాన్ని సాధించారు. ఇది నిజంగా వారి యొక్క గొప్పతనం. అద్భుతం కూడా ఉన్నది. కానీ అప్పట్లో ఎలా చేసేవారు సార్? ఇప్పుడు మైక్రోస్కోప్ మీరు చూస్తూ చేయడానికి అయితే అవైలబిలిటీ ఉంది, బట్ అప్పట్లో ఏ టూల్స్ వాడేవాళ్ళు, ఎలా చేసేవారు? మైక్రోస్కోప్ కూడా ఉండేది కాదు, ఉన్నా కూడా అంత క్లారిటీగా కనిపించేది కాదు. అందువల్ల మేము చేసే ఆపరేషన్స్లో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండేవి, తర్వాత సక్సెస్ కూడా ఎక్కువ ఉండేది కాదు. అయితే ఒకటి చెప్తానండి, ఇప్పుడు చెవిలో నుంచి చీము కారుతున్న పేషెంట్కి ఆపరేషన్ చేయడానికి గల కారణాలు 2. ఒకటి ఆ చీము మెదడుకి సోకకుండా ఉండడానికి, రెండవది ఇంకా ఫ్యూచర్లో చీము రాకుండా న్యూసెన్స్ లేకుండా ఉండేటువంటిది రెండవ ఎయిమ్ అన్నమాట, 2 గోల్స్. అయితే అప్పట్లో చీము మెదడుకి వెళ్లకుండా ఉండేటువంటి ఆపరేషన్ మాత్రమే చేసేవాళ్ళం. సో కానీ ఆపరేషన్ తర్వాత కూడా రోగికి చెవిలోంచి చీము కారేది. అయితే రోగికి చెప్పేవాళ్ళం, బాబు ఇది మెదడుకి వెళ్లకుండా చేస్తున్నామంతే, చీము కారడం తగ్గడానికి మనం ఆపరేషన్ అప్పట్లో చేసేవాళ్ళం కాదు. అయితే ఇప్పుడు మంచి మైక్రోస్కోపు, మంచి పరికరాలు, తర్వాత హై స్పీడ్ డ్రిల్స్ మనకి అందుబాటులో వచ్చినందువల్ల మేము ఈ ఆపరేషను చెవిలో నుంచి చీము కారకుండా మెదడుకి వెళ్లకుండా 2 కూడా సాధించగలుగుతాం. ఇందులోనే ఒకటి రోబోటిక్ లేజర్ ఒకటి వాడతాము. మనం ఏదైనా కట్ చేయాలి అంటే మన చేతితో కట్ చేస్తే 1 mm కట్ చేయడం కూడా చాలా కష్టం. 2 mm 3 mm అయిపోతుంది. అయితే ఈ రోబోటిక్ లేజర్ తోటి 0.1 mm కూడా మేము కట్ చేయగలుగుతున్నాం. అంటే ఇమాజిన్, అంత ప్రిసిషన్ రావడం వల్ల జబ్బుని పూర్తిగా తీసేసి లోపల ఉన్నటువంటి లోపాన్ని మనం ఆపరేషన్ ద్వారా సరి చేయగలుగుతున్నాం.